ఏదైతే సాధారణంగా ఈ భవిష్యత్ వాణులు చెప్పే వాళ్ళల్లో ఓ 10 అంశాలు చెప్తే అందులో 4 సక్సెస్ అయితే ఈ 4 జరిగినప్పుడు అదిగో మేము అప్పుడు చెప్పామన్నది చెప్తారు. వీళ్ళు చెప్పింది ఆ సందర్భంలో జరగని వాటిని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ జరిగినప్పుడు అదిగో వాళ్ళు చెప్పింది అన్నది వాళ్ళకి అభిమానులు వీళ్ళు చర్చకు తీసుకొస్తారు. ఇప్పుడు జపాన్కి సంబంధించినటువంటి జపాన్ బాబా వాంగా అని చెప్పబడేటటువంటి వ్యక్తికి సంబంధించిన జ్యోతిష్యం నిజమా కాదా అన్నది ముందుగానే ఇప్పుడు చెక్ చేస్తారన్నమాట జనం కూడా. ఉత్పాతానికి మరో 2 రోజులైన పెను ఉత్పాతానికి శనివారం జూలై 5న మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తబోతోందా? జపాన్ బాబా వాంగా పేరుతో ప్రసిద్ధురాలైన రియో తత్సుకి జోస్యం నిజమైతే అక్షరాలు అదే జరగబోతుంది. ద ఫ్యూచర్ ఐసా నేను దర్శించిన భవిష్యత్తు పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరి ఎదురు చూస్తున్నారు. ఊపిరి బిగబట్టి ఎవడో ఎదురు చూడదు కానీ నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకుంటారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు చర్చలతో 2 రోజులుగా ఇంటర్నెట్ అక్షరాల హోరెత్తిపోతుంది. జూలై 5 డిజాస్టర్ ఇప్పుడు ఆన్లైన్లో యమా ట్రెండింగ్లో ఉంది. ఇది ఈ భయాందోళనల నడుమ టోక్యో సమీప ప్రాంతాల్లో విమానయాత్ర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకున్నారు. కరోనా ఉత్పత్తిని కూడా తొచ్చుకి ముందే ఊహించి చెప్పడం విశేషం. అప్పటి నుంచి ఆమె పేరు ప్రపంచమంతా మారుమోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని చెప్పి పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారు. జపాన్ ఫిలిప్పీన్స్ నడుమ సముద్ర గర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశ హార్మియాలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం అంటూ వర్ణించారు. దాంతో ఇది కూడా నిజమవుతుందంటే ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యం వెళ్తుంది. తుత్సుకి జపాన్కి చెందిన మాంగా ఆర్టిస్ట్. ద ఫ్యూచర్ ఐసా నేను దర్శించిన భవిష్యత్తు స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ వణికించిన భూకంపం, సునామీ తదితరాలను ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాల నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్ హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా జపనీస్ బాబా వంగా అంటూ కీర్తిస్తున్నారు.